రాజంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. డిగ్రీ విద్యార్థి ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రేమ్ కుమార్పై అయితే మాత్రం కొంతమంది యువకులు అదే కాలేజీ చదువుతున్న ఒక యువకుడితో పాటు నలుగురు యువకులు కలిపి అయితే మాత్రం ఈరోజు రాజం కాలేజీ పక్కనున్న సమీపంలో తోటలో తీసుకెళ్లి దాడి చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది పాటు మనతో పాటు ఆ యువకుడు సంబంధం తల్లి అయితే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎందుకు ఇది దాడి చేశారు? ఆ దాడి గల కారణాలు ఏంటి? ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది? అబ్బాయి పరిస్థితి కొద్దిగా విషయంగా ఉందండి. కాకపోతే 3 రోజులే కంప్లైంట్ పెట్టాను. వాళ్ళు హెచ్చరిస్తున్నారు, నీకు పుచ్చులు నరుకుతామరా, నీకు చంపుతామరా, చేస్తామరా అని అన్నారు. కంప్లైంట్ పెట్టి 3 రోజులు మళ్ళీ పెట్టలేదు, తిరిగాం సార్. వాళ్ళు ఫోన్ చేస్తే రమ్మని చెప్పారు. వాళ్ళు ఫోన్ చేస్తారని చూసాము. ఈలోపు కాలేజీకి వెళ్ళేసరికి ఆడికి అత్యాచారం చేయడానికి ప్రయత్నించేసి కొట్టి పడేశారు సార్. అక్కడి నుంచి కేరుకు తీసుకెళ్ళేసరికి ఇక్కడ పనికిరాదని వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి హాస్పిటల్కి వచ్చాం సార్. దీని మీద మీరు కొంచెం పోలీసు వారు గట్టిగా చర్య తీసుకుంటారని కోరుకుంటున్నాం సార్. అసలు ఆ అబ్బాయిని ఎందుకు టార్గెట్ చేశారు? ఎందుకు చంపాలనుకుంటారు? ఇంతకుముందు ఏమైనా గొడవలు ఉన్నాయా? వాళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారు సార్. సీనియర్ ఉన్నాడు సార్ అక్కడ డిగ్రీ కాలేజీలో, సీనియర్ ఉన్నారు అక్కడ అబ్బాయి, వీడు జూనియర్. దాన్ని బట్టి ర్యాగింగ్ చేస్తున్నాడు అనుకొని వాళ్ళు మా మీద బాగా వీడు రెల్లోలని క్యాస్ట్ ఫీలింగ్ చూపించి వీడి మీద పగ పెట్టుకుని అత్యాచారం చేయడానికే చూశారు సార్. వాళ్ళు ఏదో ఒకటి చంపడానికే చూశారు. వాళ్ళు ఇది వరకు ఇలా చేస్తారని చెప్పేసి మీ అబ్బాయి మీతో చెప్పారా? ఫోన్ చేశారు సార్. ఆ అబ్బాయి ఫోన్ చేస్తే జడిసిపోయి ఆడు ఎత్తలేదు. నేనేస్తే నాకు బండ బూతులు తిట్టారు సార్. వాళ్ళు నీ కొడుకు చంపుతాము, నరుకుతాము, చేస్తామన్నారు. అలాగే చేశారు. రెల్లోలు ఇలాగలగా క్యాస్ట్ ఫీలింగ్ చూపించి అలాగే మర్డర్ చేయాలని చూశారు సార్. అలాగే చేశారు సార్. అంటే ఆడు చచ్చిపోయాడు అనుకొని వాళ్ళు పడేసి వెళ్ళిపోయారు సార్ రాడ్లతో కొట్టి. కాకపోతే ఇటు మెల్లిగా డేకురుకొని అలాగా మంగళ షాప్కి వచ్చేసి మా వాళ్ళతో ఫోన్ చేసరికి తెలియపరిచి. ఇదే పరిస్థితిపై అయితే ఎవరైతే అబ్బాయి దాడికి గురయ్యి ఉన్నాడో అబ్బాయి అయితే తన బంధువులకు ఫోన్ చేసిన పరిస్థితి ఇలా ఉందని చెప్పాడు. మనతో పాటు ఎవరైతే ఫోన్ చేశారో ఆ వ్యక్తి అయితే మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఏమైనా అబ్బాయి ఫోన్ చేశాడు? మీకు ఏమైనా ఫోన్ వచ్చింది? మాకు ఏమైనా ఫోన్ చేయడంతో ఇలాగ తాత నాకు చచ్చిపోతున్నాను, నాకు చంపేశారు, పడిపోయాను అని ఒక మాట అనేసి వదిలేశాడు. ఏటిలాగ అయిపోయినాడు, చచ్చిపోయాడని అంటున్నారని వెళ్ళాం. మేము వెళ్ళేసరికి రక్తపు మడుగులో ఉన్నాడు మంగళబడ్డీలో. అయ్యేసరికి ఈ లోపల ఏంటని చెప్పానంటే ఇలాగ కాలేజీ నుండి పావుదాకా 12కి 1 వచ్చేసరికి మంగళబడ్డీల చుట్టూ కాసి 5 పట్టుకెళ్ళి తోటకి ఎత్తికెళ్ళిపోయారు. తోటకి ఎత్తిపోయి రాడ్లతో, కర్రలతో, గుండెలతో పడడం, రాడ్లతో కొట్టేసి వాళ్ళు ఇచ్చారు. ఈడుతున్న పెండ ఉన్నాడు, ఓ చిన్న ఇదేనాడు. ఆడు పారిపోయాడు. మాకు ఫోన్ కూడా చేసి పారిపోయాడు. అటు నుంచి వచ్చి కేరుకు తీసుకెళ్ళేసరికి ఇక్కడ వద్దని అనేసారు. అప్పుడు పోలీసులను తీసుకొచ్చాం. ఏటయ్యా ఈ అన్యాయం, మీ ఘోరం మాకు, మేము 3 రోజులే చెప్తున్నాం, మా మాట వాళ్ళు పట్టించుకోలేదు. మీరు 3 రోజులు కంప్లీట్ కూడా పెట్టాం, పట్టించుకోలేదు. మీరు కొద్దిగా దర్యాప్తు ఇవ్వండి బాబు, అక్కడ చదువుతున్నాం, ఏదో జడిపించండి, మీరు పట్టించలేదు. అసలు మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు? అబ్బాయి ఇంతకుముందు ఏంటంటే అబ్బాయిలు వార్నింగ్ ఇచ్చారు అబ్బాయికి నీకు చంపేస్తారా, నీకు పొడిసేస్తారా, నీకు కొంచెంరా, నీ పీకలు తెగొడతాం, ఇచ్చేస్తామని ఇచ్చేసి ఎంట పడుతున్నారు. దారంటే కాలేజీకి వెళ్ళినప్పుడు ఆడు రోజు చెప్తున్నాడు. వాళ్ళ తండ్రి ఏంటంటున్నాడు, ఇటు చదవలేక ఇలాగలాగని అన్నాడు. దానికోసం అది అనుకున్నాం, చదవకపోవడం ఏంటి, ఇన్ని రూపాయలు కడుతున్నావు అని అన్నాం. ఆడి బాధపడలేక పోలీసుల దగ్గరికి వెళ్తే అలా చేసిన దానికి ఈరోజు తెగించి వాళ్ళ నాన్నే దిగబెట్టాడు. వాళ్ళ నాన్న దిగబెట్టి తోస్తాడు. అబ్బాయిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఎవరు వాళ్ళు? ఇంతకుముందు ఒక యాత్రలోనే ఏవో గొడవలు, చిన్న చిన్న గొడవలు, యాత్రలో నీకు నేను ఎక్కడ నాకు ఆ గొడవలు ఉండేవి. అది లోపల పెట్టుకుని వాళ్ళు అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు. మార్కెట్లలో, ఉప్పర మార్కెట్లలో వాళ్ళవే, రోడ్లలో వాళ్ళదే. మరి మేము తెల్లారితే ఈ రోడ్లు అంత మాకు తినం తీరదు. అదే కక్ష పెట్టుకుని చేస్తున్నారు. కచ్చ పట్టుకొని వాళ్ళు మెలువైపోలే. వాళ్ళు డబ్బు ఉన్నోళ్ళు, మాకు ఏటి లేని వాళ్ళమే. అలా కొట్టేసినా ఏడు చేస్తారు, ఏట్లేదని ఎంతో ఒకరికే కాదు ఎంతోమందికి కొట్టారు. కళ్ళు పొంగ కొట్టారు, బుర్రల బాధ అందరూ చేసినారు. ఎప్పుడు అది ఉరిత అయిపోయింది. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే రాజం ఎస్సీ మెంతిపేట కాలనీకి చెందిన ప్రేమ్ కుమార్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఆ అబ్బాయిని ఈరోజు తండ్రి దగ్గరుండే కాలేజీ దిగబడడం జరిగింది. అందులో భాగంగా కాలేజీ బ్రేక్ సమయంలో ప్రేమ్ కుమార్ బయటకు వస్తుండగా తన సీనియర్ అయినటువంటి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆ యువకుడితో పాటు బయట నుంచి వచ్చిన 4 యువకులు ఆ ప్రేమ్ కుమార్ పక్కన ఉన్న తోటలోకి తీసుకెళ్లి రాడ్లు, కర్రలతో అయితే దాడి చేశారు. చాలా తీవ్ర గాయాలు చేసినప్పటికీ ఆ అబ్బాయి చనిపోయాడు అనుకుని అయితే మాత్రం ఆ దాడి చేసిన యువకులు పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆ ప్రేమ్ కుమార్ తన తాతకు ఫోన్ చేసి నాకు ఇలా జరిగిందని చెప్పగానే ఆ తాతయ్య ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళేసరికి రక్తపు మడుగులు, తీవ్ర గాయాలతో ఉన్నాడు. వెనువెంటనే దగ్గరున్న బంధువులకి, స్థానికులు ఫోన్ చేసి రాజం ఏరియా హాస్పిటల్ తరలించారు. తీవ్ర గాయాలతో ఇక్కడ చికిత్స చేసినప్పటికీ పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్ తరలించారు. ఏది ఏమైనా ఇది పాత కక్షలతో పెట్టుకుని అయితే మాత్రం ఎవరైతే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడో ఆ అబ్బాయి, మిగతా 4 వ్యక్తులు అయితే ప్రేమ్ కుమార్పై దాడి చేశారని చెప్పేసి ఈ తల్లిదండ్రులు కానీ ఇతర బంధువులు కానీ
ఆరోపిస్తున్నారు. ఈ 2 రోజుల నుంచి అయితే మాత్రం ఎవరైతే ప్రేమ్ కుమార్ దాడికి గురైన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి అయితే ఫోన్ చేసి బెదిరించడం కూడా జరుగుతుందని చెప్పడంతో ఆ అబ్బాయి ఆ తల్లిదండ్రులు కూడా చెప్పారు, అమ్మ నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పిన వెంటనే ఆ అబ్బాయి తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ పోలీసులకి ఆశ్రయించి చెప్పడం జరిగింది. మా అబ్బాయి ప్రాణహాని ఉందని తగు చర్యలు తీసుకోండి, వీళ్ళు పిలిపించి మాట్లాడని చెప్పగానే ఎప్పుడైతే చెప్పిన 24 గంటల్లోనే అయితే మాత్రం ప్రేమ్ కుమార్పై అయితే ఈ నలుగురు యువకులు అయితే మాత్రం చంపడానికే చూశారు. ఈరోజు మా అబ్బాయిని అయితే మాత్రం చంపాలని చూశారని చెప్పేసి తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఆరోపిస్తున్నారు. ఈరోజు తీవ్ర గాయాలతో ఈరోజు చికిత్స పొంది శ్రీకాకుళం నిమిషం తరలించిన పరిస్థితి కనిపించింది. ఏది ఏమైనా సరే ముందుగా వార్నింగ్ ఇచ్చారు, పోలీసులు కూడా చెప్పడం జరిగింది. మా అబ్బాయిని అయితే మాత్రం చంపడానికి చూశారు. ఇటువంటి దాడి చేసిన వ్యక్తులు అయితే మాత్రం సరైన యాక్షన్ తీసుకొని సరిగ్గా శిక్షించాలని చెప్పేసి అయితే మాత్రం తల్లిదండ్రులు కానీ బంధువులు అయితే కోరుతున్నారు. రాజా నుంచి సురేష్, ఆర్టీవీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.